హాయ్ ఫుడీ, సింపుల్ వైట్ సాస్ పాస్తా ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ వాటర్లో ఆయిల్ వేసి పాస్తాని ఇలా బాయిల్ చేసి డ్రైన్ చేసి ఓవర్ కుక్ అవ్వకుండా కోల్డ్ వాటర్తో వాష్ చేసి పక్కన ఉంచాలి. ఇప్పుడు కొన్ని బ్రాకలీ పీసెస్ కట్ చేసి వాటిని ఇలా బ్లాంచ్ చేయాలి. ఈలోపు మనం గార్లిక్ని కూడా పీల్ చేసి చాప్ చేసుకొని ఉంచాలి. నెక్స్ట్ సాస్ ప్రిపేర్ చేయడం కోసం హెవీ బాటమ్ ఉన్న సాస్ ప్యాన్ తీసుకుని అందులో బటర్ వేసి మెల్ట్ చేద్దాం. బటర్ మెల్ట్ అయిన తర్వాత ఇందాక రెడీగా పెట్టుకున్న చాప్డ్ గార్లిక్, కొన్ని ఇటాలియన్ మిక్స్డ్ హర్బ్స్ వేసి మిక్స్ చేయాలి. బ్లాంచ్ అవుతున్న బ్రాకలీలో కొంచెం కార్న్ కూడా వేయాలి. నెక్స్ట్ ఇందులో సాస్ కోసం మైదా పిండి వేసి ఆల్ పర్పస్ ఫ్లోర్ వేసి కొంచెం బాగా మిక్స్ చేయాలి. కప్ ఆఫ్ మిల్క్ వేసి వెంటనే బాగా స్టిర్ చేయాలి సో దట్ లంప్స్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది మన సాస్లో. క్రీమీ టెక్స్చర్ ఆఫ్ సాస్ రావడం కోసం ఈ ప్రాసెస్లో చాలా క్విక్గా మనం మిక్స్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక ప్యాన్లో మనం బటర్తో వెజ్జెస్ని సాతే చేయడం కోసం ప్యాన్లో ఎందాక బ్లాంచ్ చేసుకున్న బ్రాకలీ, కార్న్, క్యాప్సికమ్ అన్నీ తీసుకుని వాటిని చక్కగా ఇలా బటర్తో మనం సాతే చేయాల్సి ఉంటుంది. ప్యారలల్గా నాకు సాస్ ప్రిపేర్ అయింది. అందులో మనం బాయిల్ అయిన పాస్తా వేసి ఫ్రై చేస్తున్నాము. ఇంకా ఎక్స్ట్రా బటర్ యాడ్ చేసి వెజ్జెస్ని సాతే చేస్తున్నాము. మంచిగా వెజ్జెస్ మంచి అరోమాతో వస్తాయి. కుక్ అవుతున్న పాస్తాలో చీజ్, పెప్పర్, ఎవ్రీథింగ్ మంచిగా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి మంచి క్రీమీ సాస్ రావడం కోసం. దాని తర్వాత బటర్ సాతేడ్ వెజ్జెస్ కూడా యాడ్ చేసి మిక్స్ చేయాలి. అండ్ దట్స్ ఆల్.